గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. యూట్యూబ్ లైవ్ క్లాస్ చేద్దామని ఎంత ట్రై చేస్తున్నా ఈ క్లాస్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకో యూట్యూబ్ లైవ్ కట్ అవుతుంది. లైవ్లో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేద్దామని అనుకున్నాను, బట్ పాసిబుల్ అవ్వలేదు. యూట్యూబ్ లైవ్ చాలా డిస్టర్బెన్స్ ఉంది, కట్ అయిపోతుంది, స్ట్రీమ్ అవ్వట్లేదు. సో లైవ్లో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయలేకపోతున్నాను. ఈ వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను, చూడండి ఒక్కసారి. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఫస్ట్ ఏముంది సిలబస్ చూద్దాము. సిలబస్ చూసిన తర్వాత ఏం మనకు తీసేశారు ఈ ఇయర్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ టోటల్ సిలబస్ ఏంటో ఒక్కసారి చూడండి. మనకి ప్రోస్ 5 ప్రోస్ లెసన్స్ ఉంటాయి, 5 పోయట్రీ లెసన్స్ ఉంటాయి, 5 షార్ట్ స్టోరీస్ ఉంటాయి. ఓకేనా, క్లియర్గా ఉంది కదా. మనకి టోటల్గా 5 ప్రోజ్, 5 పోయట్రీ, 5 షార్ట్ స్టోరీస్ ఉంటాయి. ఇంకా గ్రామర్ పార్ట్ అనేది ఉంటుంది. ఏమేమి ఉంటుందంటే కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోనే మళ్ళీ మనకు ప్రిపోజిషన్స్ వస్తాయి కదా, అవి స్పెషల్గా మళ్ళీ ఇంకొక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఆర్టికల్స్ ఉంటాయి, నెక్స్ట్ టెన్సెస్ ఉంటాయి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎర్రర్ కరెక్షన్స్ ఉంటాయి. ఇవంతా కూడా మనకు సిలబస్లో మెన్షన్ అయి ఉంటుంది. ఒకసారి మళ్ళీ క్లియర్గా నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి లెసన్స్ కంటెంట్. మాడ్యూల్ 1లో మనకున్నటువంటి లెసన్స్ ఏంటంటే యూనిట్ 1 ప్రోజ్ ఏంటి, మై మదర్ బై ఏపీజే అబ్దుల్ కలాం గారు. అండ్ సెకండ్ యూనిట్ పోయట్రీ, వాట్ ఈస్ దట్, ఎ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత యూనిట్ 3 షార్ట్ స్టోరీ ఏంటి, ద అంబ్రెల్లా మ్యాన్ బై రాల్డ్ దాల్. తర్వాత మనకి యూనిట్ 4లో లాంగ్వేజ్ అండ్ యూసేజ్ ఉంటుంది. ఏంటది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి, తర్వాత ఆర్టికల్స్ ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఆర్టికల్స్. తర్వాత ఈ ఫస్ట్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత మనకు రివిజన్ టెస్ట్ 1 అనేది ఉంటుంది. ఇది రెగ్యులర్ సిలబస్. ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ మీకు ఇయర్ తీసేసింది ఏంటి, మీరు ఏం చదవాలి, ఏం ప్రిపేర్ కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. తర్వాత సెకండ్ మాడ్యూల్లో ఏముంటుందంటే యూనిట్ 5 ప్రోజ్, ఎయిమ్ ఫర్ ద స్టార్స్, సైనా నెహ్వాల్. సోర్స్ ఏంటంటే ఇంటర్నెట్ నుండి తీసుకోబడినటువంటిది. నెక్స్ట్ యూనిట్ 6 పోయట్రీ, ద రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ బై సరోజినీ నాయుడు. యూనిట్ 7 షార్ట్ స్టోరీ, హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మ్యాన్ నీడ్, లియో టాల్స్టాయ్. తర్వాత యూనిట్ 8 లాంగ్వేజ్ యూసేజ్ ఉంటుంది మనకు, లాంగ్వేజ్ అండ్ యూసేజ్. అందులో మనము ప్రిపోజిషన్స్ చదువుకుంటాం. తర్వాత మాడ్యూల్ 2 అయిపోయిన తర్వాత మనకు రివిజన్ టెస్ట్ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ మాడ్యూల్ 3లో యూనిట్ 9 ప్రోజ్ ఏంటది, ఆన్ ద రూల్ ఆఫ్ ద రూట్ ఏజీ గార్డినియర్. తర్వాత యూనిట్ 10 పోయట్రీ, క్లైమేట్ చేంజ్, జూలియా మెల్నికోవా. యూనిట్ 11 షార్ట్ స్టోరీ, ద మెడల్, ఎవరు, విభూతిభూషణ్ బందోపాధ్యాయ్. యూనిట్ 12లో ఏముంటుందంటే లాంగ్వేజ్ అండ్ యూసేజ్లో టెన్సెస్ ఉంటాయి మనకు. థర్డ్ మాడ్యూల్లో మనము టెన్సెస్ స్టార్ట్ చేస్తాము. ఈ థర్డ్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత మనకు రివిజన్ టెస్ట్ 3 అనేది ఉంటుంది. నెక్స్ట్ మాడ్యూల్ 4లో ప్రోస్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ బై జీబీ షా. పోయట్రీ, స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్, రాబర్ట్ ఫ్రోస్ట్. షార్ట్ స్టోరీలో ద యాంటీడోట్ బై ఆర్కే నారాయణ్. తర్వాత లాంగ్వేజ్ అండ్ యూసేజ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకు మాడ్యూల్ 4 అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్ 4 అనేది ఉంటుంది.
నెక్స్ట్ మాడ్యూల్ 5. మాడ్యూల్ 5లో ప్రోస్ ఇఫ్ ఐ వర్ యూ బై డగ్లస్ జేమ్స్, పోయట్రీలో సెల్ఫ్ డిపెండెన్స్ బై మాథ్యూ ఆర్నాల్డ్, తర్వాత షార్ట్ స్టోరీలో ఏ సర్వీస్ ఆఫ్ లవ్ ఓ హెన్రీ బై ఓ హెన్రీ. యూనిట్ 20లో లాంగ్వేజ్ అండ్ యూసేజ్లో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్లో మనకు ఎర్రర్స్ ఇస్తారు, ఆ ఎర్రర్ కరెక్షన్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఈ మాడ్యూల్ 5 అయిపోయిన తర్వాత రివిజన్ టెస్ట్ 5 అనేది ఉంటుంది మనకు. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ 6లో యూనిట్ 21 స్టడీ స్కిల్స్ ఉంటాయి. తర్వాత యూనిట్ 22 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. అయితే ఇవి ఇట్లా మెన్షన్ చేసినట్టే కాకుండా మనకి ఈచ్ లెసన్ అయిపోయిన తర్వాత స్టడీ స్కిల్స్, లాంగ్వేజ్ యాక్టివిటీస్ అనేవి మనకు ఉంటాయి. ప్రతి లెసన్లో మనకు లాంగ్వేజ్ యాక్టివిటీస్ లైక్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కావచ్చు, కరెక్టింగ్ ఎర్రర్స్ కావచ్చు, మ్యాచింగ్స్ కావచ్చు, మనకు ఎవ్రీ లెసన్కి ఉంటాయి. మనం చేస్తాము, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ప్రతి లెసన్ నుంచి మనకు లాంగ్వేజ్ యాక్టివిటీస్ అయితే షార్ట్ స్టోరీలో మనకు అన్నోటేషన్స్ అనేవి ఉండవు. ఓన్లీ ప్రోస్ అండ్ పోయట్రీ నుంచి అన్నోటేషన్స్ మాత్రం ఉంటాయి. అన్నోటేషన్స్, క్వశ్చన్ ఆన్సర్స్. షార్ట్ స్టోరీస్ నుంచి మనకు ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, తర్వాత మీకు ఒక చూపిస్తాను. యూనిట్ 1 ఫర్ ఎగ్జాంపుల్ మై మదర్ చూడండి. మై మదర్ బై ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ప్రోస్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే గ్లాసరీ ఉంటుంది. ఎవ్రీ లెసన్కి గ్లాసరీ ఇంక్లూడ్ చేస్తారు, గ్లాసరీ ఇస్తారు మనకి. అన్నోటేషన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ప్రోస్ పోయట్రీకి మాత్రం అన్నోటేషన్స్ ఉంటాయి, షార్ట్ స్టోరీస్కి ఉండవు. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, ట్రాన్స్క్రిప్షన్స్ ఇచ్చారు ఈ లెసన్లో. నెక్స్ట్ ఏంటి, లాంగ్వేజ్ యాక్టివిటీస్లో ఆడ్ వన్ అవుట్ అంటే తెలుసు కదా, డిఫరెంట్గా ఉండేదాన్ని మనము చూస్ చేస్తాము. తర్వాత నెంబర్ ఆఫ్ సిలబల్స్ నేర్చుకుంటాము. తర్వాత మ్యాచింగ్స్ నేర్చుకుంటాము. తర్వాత ఆర్టికల్స్, ఇక్కడ ఏముంది ఆర్టికల్స్. తర్వాత ప్రిపోజిషన్స్. తర్వాత టెన్సెస్, వర్బ్స్ అన్నారంటే టెన్సెస్. తర్వాత సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. నెక్స్ట్ కరెక్టింగ్ ఎర్రర్స్, మిస్సింగ్ లెటర్స్, సైలెంట్ కాన్సోనెంట్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పంక్చుయేషన్స్. తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. అయితే ఎవ్రీ లెసన్లో మనకు ఇన్ని లాంగ్వేజ్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. కొన్నే ఉంటాయి. అయితే మనకు ఏ టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆ బిట్స్ అనేవి చేస్తూ ఉంటాము. అన్నీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉండదు. ఒక్కొక్క టాపిక్ గురించి క్లాస్ తీసుకున్న తర్వాత చేస్తూ ఉంటాం మనం. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ కోసం మై మదర్ నుంచి నేను చూపించాను. ఇది మనకు రెగ్యులర్ సిలబస్. దిస్ ఈజ్ ద రెగ్యులర్ సిలబస్. ఇప్పుడు నేను మీకు 30% ఈ కరోనా టైంలో మనకు 30% సిలబస్ని తీసేసింది ఏంటో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే నోట్ చేసుకోండి, చూడండి ఒకసారి. నేను మళ్ళీ టెక్స్ట్ బుక్లో కూడా చూపిస్తాను. ఓకేనా, తీసేసినటువంటి సిలబస్ 30% తీసేశారు. మాడ్యూల్ 2లో షార్ట్ స్టోరీ హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మ్యాన్ నీడ్ అనేది తీసేశారు. పేజెస్ కూడా మెన్షన్ చేశారు మనకు 65 to 72 ఈ పేజెస్ మనకు తీసేశారు ఈ ఇయర్. మొత్తం స్టోరీ మొత్తం యూనిట్ 7 ఇది. మాడ్యూల్ 2లో హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మ్యాన్ నీడ్ బై లియో టాల్స్టాయ్. 65 పేజ్ నెంబర్ 65 to 72.
ఇక్కడి వరకు తీసేశారు. అంటే ఈ షార్ట్ స్టోరీలో ఉన్న అన్ని యాక్టివిటీస్ ఆల్సో రిమూవ్డ్ అనమాట. ఈ సంవత్సరం తీసేశారు. నెక్స్ట్ మాడ్యూల్ 5లో యూనిట్ 17 ప్రోజ్ ఇఫ్ ఐ వర్ యూ. వాట్ ఈస్ దట్? ఇఫ్ ఐ వర్ యూ 184 to 199. అండ్ పోయట్రీ సెల్ఫ్ డిపెండెన్స్ 200 to 205. షార్ట్ స్టోరీ ఏ సర్వీస్ ఆఫ్ లవ్ 206 to 212. నెక్స్ట్ రివిజన్ టెస్ట్ 5 222 నుంచి 225. ఇవన్నీ తీసేశారు. ఈ ఇయర్ మనకి ఇవన్నీ తీసేశారు. ఒకసారి చూడండి. యూనిట్ 17 ఇఫ్ ఐ వర్ యూ ఇది తీసేశారు. ఈ సంవత్సరం మీరు ఇది చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెల్ఫ్ డిపెండెన్స్ కూడా తీసేశారు పోయట్రీ నుంచి. ఈ లెసన్ కూడా చదవాల్సిన అవసరం లేదు. యూనిట్ 19 షార్ట్ స్టోరీ ఏ సర్వీస్ ఆఫ్ లవ్ 206 to 212. ఇంతవరకు ఇది కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. 212 ఇక్కడ వరకు చదవాల్సిన అవసరం లేదు. మాడ్యూల్ 5లో ఉన్న యూనిట్ 17, 18 and 19 టోటల్గా మనము ఒమిట్ చేసేయచ్చు. అండ్ రివిజన్ టెస్ట్ కూడా ఒమిట్ చేసేసేయచ్చు. ఈ ఇయర్లో కరోనా ఎఫెక్ట్ వల్ల ఇవి తీసేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏం తీసేసానంటే మాడ్యూల్ 6లో స్టడీ స్కిల్స్ యూనిట్ 21 మనకు తీసేశారు. అది కూడా చూపిస్తాను. అందులో కొన్ని బిట్స్ తీసేశారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో మనకి ఏమేమి ఉంటాయంటే సిలబస్లో యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో పై చార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ ఉంటాయి, ట్రీ డయాగ్రామ్స్ ఉంటాయి, ఫ్లో చార్ట్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, తర్వాత రూట్ మ్యాప్స్ కూడా ఉంటాయి. అయితే ఈ బిట్ మొత్తం తీసేయకుండా ఏం చేశారంటే ఫ్లో చార్ట్స్ తీసేశారు. మనకు ఈ బిట్ ఫ్లో చార్ట్స్ తీసేశారు, టేబుల్స్ తీసేశారు, నెక్స్ట్ రూట్ మ్యాప్స్ తీసేశారు. ఈ 3 టైప్ ఆఫ్ బిట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇది మాడ్యూల్ 6 నుంచి తీసేసింది అనమాట. ఇంకా రిమైనింగ్ అంతా కూడా మీరు చదవాలి. ఇప్పుడు యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈ బిట్స్ అనేవి తీసేసి మిగిలినవన్నీ మీరు చదివితే సరిపోతుంది. ఓన్లీ కరోనా ఎఫెక్ట్ వల్ల మనకు లేట్గా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇవి మాత్రము తీసేసి మిగిలినవన్నీ చదివితే సరిపోతుంది. ఇంకా మనకు డిడి యాదగిరిలో కూడా క్లాసెస్ వచ్చినాయి కాబట్టి ఏ రోజు మనకి ఏ క్లాస్ వచ్చింది అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. అవి చూసుకొని ఆ డేట్స్లో మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఎలా మీకు ఆల్రెడీ క్లాస్ అయిపోయింది కాబట్టి మీరు వినని వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయిపోయిన క్లాసెస్ని మనం ఎట్లా సెర్చ్ చేయాలి, ఎలా వాటిని చూడాలి అనేది వీడియో చేసి పెట్టాను. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. ప్లేలిస్ట్లను ఎట్లా వెతుక్కోవాలని డిడి యాదగిరి ఓపెన్ చేసి అందులోంచి ప్లేలిస్ట్ని, మనకు అయిపోయిన క్లాసెస్ అన్ని ప్లేలిస్ట్ని కూడా చూసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ సెండ్ చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఆ వీడియో చూడండి. ఈ అయిపోయిన లెసన్స్ అన్నీ కూడా మీరు ఎట్లా చూడాలనేది ఉంటుంది ఆ వీడియోలో. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను. నేను ఆ లింక్ చూడండి ఒకసారి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అయిపోయిన క్లాసెస్ అన్నీ. కావాలనుకుంటే నోట్ చేసుకోండి. ఇవి అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. ఇది ఏమో డిజిటల్
క్లాస్ షెడ్యూలు ఇచ్చున్నారు. క్లాసెస్ అయిపోయినాయి ఆల్రెడీ డిడి యాదగిరిలో. 18th రోజు మనకు మై మదర్ అయిపోయింది. 19th ద అంబ్రెల్లా మ్యాన్, 21st ఏ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్, 22nd సెప్టెంబర్ ఎయిమ్ ఫర్ ద స్టార్ సైనా నెహ్వాల్, 23rd సెప్టెంబర్ రాయల్ టూమ్స్ ఆఫ్ గోల్కొండ, 24th సెప్టెంబర్ హౌ మచ్ ల్యాండ్ డస్ మ్యాన్ నీడ్, 25th సెప్టెంబర్ ఆన్ ద రూల్ ఆఫ్ ద రోడ్, 26th సెప్టెంబర్ క్లైమేట్ చేంజ్ అండ్ 29th సెప్టెంబర్ ద మెడల్. మనకు తీసేసినటువంటి సిలబస్లోంచి ఏదైందంటే హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్. ఓకే, తర్వాత ఇఫ్ ఐ వర్ యూ అవ్వలేదు, సెల్ఫ్ డిపెండెన్స్ కానీ సర్వీస్ ఆఫ్ లవ్ కానీ అవ్వలేదు. ఇది ఒక్కటే మనకి తీసేసిన దాంట్లోంచి అయినటువంటి లెసన్. మిగిలినవన్నీ కూడా ఒకసారి క్లాసెస్ వినండి. ఎలా సెర్చ్ చేయాలనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను, అది చూడండి. చూడని వాళ్ళు మళ్ళీ ఆ వీడియో చూసి ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు డిడి యాదగిరి నుంచి సెర్చ్ చేసి ఈ లెసన్స్ వినొచ్చు. ఓకేనా, ఇది సిలబస్. ఇప్పుడు నేను మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ పేపర్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉంటుంది మన క్వశ్చన్ పేపర్ అనేది. మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ మనకి సెక్షన్ సి, 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 40 మార్క్స్, సెక్షన్ ఏ నుంచి మనకి 40 మార్క్స్ ఉంటాయి. annotations from prose, annotations from poetry, answers, question answers from prose, question answers from poetry, question answers from short story. ఇంతకుముందు చెప్పినట్టు మనకి అన్నోటేషన్స్ షార్ట్ స్టోరీలో ఉండవు. అన్నోటేషన్స్ 3 ఇస్తారు, 3 అన్నోటేషన్స్ ఇస్తారు. ఇందులోంచి వీ హ్యావ్ టు రైట్ 2 కరెక్ట్, 2 కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఒకటి మనకి ఆప్షన్. తర్వాత పోయట్రీ నుంచి కూడా 3 అన్నోటేషన్స్, 2 రాయాలి, ఇంకొకటి ఆప్షన్. ఆన్సర్స్ కూడా అంతే. ఈచ్ బిట్లో ప్రోస్ నుంచి 3 ఆన్సర్స్, 3 క్వశ్చన్స్ ఇస్తారు. పోయట్రీ నుంచి 3 క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి బిట్లో మనకు ఒక్కొక్క క్వశ్చన్ ఆప్షన్ ఉంటుంది. ఈచ్ అన్నోటేషన్ ఆర్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈచ్ బిట్ టోటల్ 8 మార్క్స్. అట్లా మనకి 5 బిట్స్ ఉంటాయి. 5 బిట్స్కి మనకి 40 మార్క్స్ వస్తాయి. 40 మార్క్స్ వస్తాయి. గ్రామర్ పార్ట్ అంతా కూడా 60 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ బి, కమింగ్ టు ద సెక్షన్ బి, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ 2 బిట్స్ వస్తాయి. ఒకటి నౌన్, ఇంకొకటి అన్నౌన్. నౌన్ ప్యాసేజ్, అన్నౌన్ ప్యాసేజ్, వీటి గురించి కూడా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. 6th నౌన్ ప్యాసేజ్, 7th అన్నౌన్ ప్యాసేజ్ ఉంటుంది. 6 క్వశ్చన్స్ ఇస్తారు ప్యాసేజ్ నుంచి. ఇందులో మనం 4 కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. 4 కరెక్ట్గా చేస్తే సరిపోతుంది, 4 మార్క్స్ వస్తాయి. ఇట్లా 2 కాంప్రహెన్షన్ ప్యాసేజెస్కి 8 మార్క్స్ వస్తాయి. 6th and 7th క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సిలో 8th క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్స్కి సంబంధించింది. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి హాఫ్ మార్క్ ఉంటుంది. హాఫ్ మార్క్ 10 ఇస్తారు. అవుట్ ఆఫ్ 10 8 కరెక్ట్గా చేస్తే 8 ఆప్స్ 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ వస్తాయి. 2 ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ ప్రిపోజిషన్స్ ఆల్సో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 బిట్స్ ఉంటాయి. ఇందులోంచి మనం 8 బిట్స్ కరెక్ట్గా చేస్తే ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్, సో దట్ 4 మార్క్స్ వస్తాయి టోటల్గా. 10th బిట్ ఏంటంటే వర్బ్స్, టెన్సెస్ నేర్చుకుంటాం కదా. ఆ టెన్సెస్ నేర్చుకుని వాటి ప్రకారము వర్బ్ ఫామ్స్ మనం కరెక్ట్గా రాస్తే ఇందులో 6 ఉంటాయి, 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ బిట్లో 10th బిట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6లో మనము 4 కరెక్ట్గా రాస్తే ఒక్కొక్క ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. ఇందులో టెన్సెస్ వర్బ్స్ కరెక్ట్గా రాస్తే 1 మార్క్ ఉంటుంది. 4కి 4 మార్క్స్ వస్తాయి. 11th బిట్ రీరైటింగ్. మనకి
ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తారు. మనకు ఎలా రాయాలి, ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఎలా మార్చి రాయాలి అనేది హింట్స్ ఇస్తారు. దాని ప్రకారం వీటిని క్వశ్చన్ని ఎలా డైరెక్ట్ చేస్తే అలా రాస్తాం. 6 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. 4 కరెక్ట్గా రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇందులో టోటల్గా 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్, చేంజ్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ, చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ, యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. ఇట్లా 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం 4 కరెక్ట్గా చేస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్, 4 మార్క్స్ వస్తాయి. 12th క్వశ్చన్ ఈస్ కరెక్టింగ్ ద ఎర్రర్స్. ప్రతి క్వశ్చన్లో ఏదో ఒక రాంగ్ ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ చేసి మళ్ళీ రాస్తాము ఆ సెంటెన్స్ని. అట్లా రాసినందుకు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. 6 బిట్స్ ఉన్నాయి మొత్తము. 6 క్వశ్చన్స్లో మనం 4 కరెక్ట్గా రాస్తే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్కి మనకు 1 మార్క్ ఇస్తారు. టోటల్గా 4 మార్క్స్. ఈజీ 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 క్వశ్చన్. ఇది కూడా ఈజీగా చేయొచ్చు ప్రాక్టీస్ చేస్తే. అండ్ వన్ మోర్ ఈజియెస్ట్ బిట్, మిస్సింగ్ లెటర్స్. ఒక క్వశ్చన్, ఒక వర్డ్ ఇస్తారు మనకు, అందులో కొన్ని లెటర్స్ మిస్ చేసిస్తారు. అందులో ఏమొస్తుందనేది మనము ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమనుకుంటున్నారు, ఇది మిడిల్. మనకు లెసన్స్ అవుతాయి కదా, లెసన్స్లోంచే ఉంటాయి ఇవన్నీ కూడా బిట్స్. అవే ప్రాక్టీస్ చేస్తాము, అవే వర్డ్స్ ఇస్తారు. ఈజీగా మనకు ఆ వర్డ్ ఏంటో అర్థమైపోతుంది. అందులో సప్లై చేస్తే సరిపోతుంది. ఇది మిడిల్. లారెల్స్, అకామిడేషన్, తర్వాత సిలబుల్, విలన్, టీచర్, స్లీప్లెస్, ఎంకరేజ్. అవునా? ఇవి 2. ఇలా మనము ఇందులో మిస్ అయినటువంటి లెటర్స్ని మనం సప్లై చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ వస్తుంది. 10 ఉంటాయి. 8 కరెక్ట్గా చేస్తే 8 హాఫ్స్ 4 మార్క్స్. థండర్ అనుకోవచ్చు ఇది. నెక్స్ట్ 14th క్వశ్చన్, సైలెంట్ కాన్సోనెంట్ అంటే మనం ఒక వర్డ్ని ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు ఏదో ఒక లెటర్ అసలు పలకదు. ఆ లెటర్ని మనం ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ ఇస్తారు. టోటల్గా 4 మార్క్స్ వస్తాయి. 10 ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ బిట్లో 14th బిట్లో 10 ఉంటాయి. 8 కరెక్ట్గా చేస్తే 8 హాఫ్స్ 4 మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బామ్. ఇందులో సైలెంట్గా ఏది ఉంది, కాన్సోనెంట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓవెల్స్ ఏంటో కాన్సోనెంట్స్ ఏంటో మీకు తెలుసు. AEIOU ఓవెల్స్ అంటాము. మిగిలిన రిమైనింగ్ లెటర్స్ ఆర్ కాన్సోనెంట్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే బామ్, ఏ వలకలేదని ఏని రౌండ్ చేయొద్దు, అది ఓవెల్ అవుతుంది. బామ్, L, ఆఫెన్, T, ఫారిన్, G, ఆర్మ్స్, R. ఇట్లా మీరు సైలెంట్గా పలుకుతున్న లెటర్ ఏంటో ఐడెంటిఫై చేస్తే హాఫ్ మార్క్ వస్తుంది, 4 మార్క్స్. నెక్స్ట్ 15th పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటాము. మనకు 4 బిట్స్ ఇస్తారు. 4లోంచి అండర్లైన్ చేసినవి ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 వస్తాయి. అవుట్ ఆఫ్ 10 8 కరెక్ట్గా చేస్తే హాఫ్ మార్క్ ఈచ్. కరెక్ట్ ఆన్సర్ హాఫ్ మార్క్. టోటల్ 4 మార్క్స్ వస్తాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలి. మ్యాచింగ్స్, గ్లోసరీ నేర్చుకుంటాం కదా. గ్లోసరీ నేర్చుకున్నప్పుడు అందులోంచే మ్యాచింగ్స్ వస్తాయి మనకి. ఈ మ్యాచింగ్స్ మనం కరెక్ట్గా చేసినట్లయితే 10 ఇస్తారు. అవుట్ ఆఫ్ 10 8 కరెక్ట్గా చేస్తే 8 హాఫ్స్ 4 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పై చార్ట్ ఇచ్చారు. పై చార్ట్ ఇచ్చి పారాగ్రాఫ్గా రాయమన్నారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో ఈ పై చార్ట్ని అర్థం చేసుకొని మనం ఒక పారాగ్రాఫ్ లాగా రాసినట్లయితే మనకు 4 మార్క్స్ వస్తాయి. ఈజీ బిట్, ఇది కూడా ఈజీ బిట్. ఇందులోనే 2 ఆప్షన్స్ ఉంటాయి 17th క్వశ్చన్లో, ఏ ఆర్ బి. అది డయాగ్రామ్ ఇచ్చి పారాగ్రాఫ్ రాయమన్నారు. ఇక్కడేమో పారాగ్రాఫ్ ఇచ్చి ట్రీ డయాగ్రామ్ చేయమన్నారు. ఏది చేసినా సరే ఏ ఆర్ బిలో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా, ఏ బిట్ అటెంప్ట్ చేసినా మనకు 4 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇవేమో ట్రాన్స్క్రిప్షన్స్. ఓకే, ఈ ట్రాన్స్క్రిప్షన్స్ కరెక్ట్గా రాస్తే మనకి 6 అవుట్ ఆఫ్ 6 4 చేయాలి. 4 కరెక్ట్గా చేస్తే 4 మార్క్స్ వస్తాయి.
నెక్స్ట్ ఇది ఆడ్ వన్ అవుట్. ఏంటంటే మనకు ప్రతి వర్డ్లో బోల్డ్ లెటర్స్ ఇస్తారు. బోల్డ్ లెటర్స్ అంటే థిక్గా ఉన్నాయి కదా. ఫస్ట్ దాంట్లో సిహెచ్ థిక్గా ఉంది, సెకండ్ వన్లో ఐ, థర్డ్లో ఓ, ఫోర్త్లో జి, ఫిఫ్త్లో యు, సిక్స్త్లో ఎస్. ఈ బోల్డ్ లెటర్ ఏదైతే ఉంటుందో అది ఒక్కొక్క వర్డ్లో ఒక్కొక్క రకంగా పలుకుతుంది. రెండు సేమ్గా పలుకుతాయి, ఇంకొకటి డిఫరెంట్గా పలుకుతుంది. అది ఏంటో ఐడెంటిఫై చేయాలి. చైన్, చారియట్, క్యారెక్టర్. ఇందులో చాలాగా పలుకుతుంది, ఇక్కడ క్యాలాగా పలుకుతుంది. కాబట్టి డిఫరెంట్ ఏది ఉంది? క్యారెక్టర్. కాబట్టి మనం దీన్ని ఐడెంటిఫై చేస్తాం. అట్లా చేసినందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఇస్తారు. 6 ఇచ్చారు, 4 కరెక్ట్గా చేస్తే సరిపోతుంది, 4 మార్క్స్ వస్తాయి. అండ్ లాస్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్, సిలబుల్స్. ఈజీ బిట్. ఇది కూడా చాలా ఈజీ బిట్. 6 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 6 4 కరెక్ట్గా చేస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి. ఈచ్ 1 మార్క్ వస్తుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది. ఇది మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. చాలా ఈజీగా ఉంటుంది, అంత టఫ్ ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. ఈజీగా స్కోర్ చేయగలిగినట్టుగానే ఉంటుంది. అర్థమైంది కదా సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అయిపోయిన క్లాసెస్ మాత్రము ఒకసారి ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, ఎట్లా సెర్చ్ చేయాలి అవి అనేది. ఆ రకంగా ప్లేలిస్ట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ వీడియోస్ చూసేసేయండి, ఆ క్లాసెస్ చూసేసేయండి. మిగిలినవన్నీ మళ్ళీ డైలీ ఒక క్లాస్ అప్లోడ్ చేస్తాము, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.